విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. పుష్ప 2 అంతటా కూడా సర్వత్రా నేషనల్ వైడ్ గా అంచనాల్ని భారీగా పెంచేసింది. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇంకా ప్రేక్షకులంతా కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అన్నట్టు ఎదురు చూస్తున్న సందర్భంలో అయితే టికెట్ రేట్స్ అనేవి కాస్త నిరాశ పరిచేలాగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క టికెట్ 750 రూపాయలు అంటే ఒక నలుగురున్న ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా 3000 రూపాయలు దాని మీద స్పెండ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు ఉంది. మరి దీని మీద స్పందించడానికి మన టాలీవుడ్ నుంచి నటికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. సార్, మరి సామాన్యుడి మీద ఇంత భారంగా పుష్ప 2 టికెట్ రేట్స్ పెరిగిపోయాయి. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అఫీషియల్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు. నెంబర్ 1, అఫీషియల్ గా తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ అనౌన్స్ చేయలేదు. ప్రొడ్యూసర్ అనౌన్స్ చేయలేదు, డిస్ట్రిబ్యూటర్ అనౌన్స్ చేయలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో అనౌన్స్ చేసుకుంటూ ఉన్నారు, తప్పేం లేదు దాంట్లోని. అయితే నేనేమంటున్నానంటే, నిజంగా కానీ మీరు మాట్లాడిన మాట ప్రకారం 750 రూపాయలు 600 రూపాయల టికెట్ అయితే మాత్రం సామాన్య ప్రజలు సినిమా చూడటానికి దూరం అయిపోతారు. నిజంగా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఓన్లీ కార్పొరేట్ కంపెనీలు మొత్తం ఇన్ని 100 కోట్ల సినిమా తీసిన వాళ్ళు సామాన్యంగా నిజంగా 7,000 జీతగాలు, 10,000 జీతగాలు, 20,000 జీతగాలు సినిమా చూడలేరు. ఎందుకంటే ఫ్యామిలీతో సినిమా వెళ్ళాలి అంటే అంతంత డబ్బులు తీసుకుని వెళ్ళాలంటే వాళ్ళు నెల మొత్తం అంతా కూడా వాళ్ళ పిల్లల్ని పస్తు పెట్టి వెళ్ళాలి. కనుక ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే, నిజం లేదని అనుకుంటున్నాను నేను. గవర్నమెంట్ నిజంగా 750 రూపాయలు 650 రూపాయలు ఇస్తే మాత్రం గవర్నమెంట్ తప్పు చేసినట్టే, ఎంటర్టైన్మెంట్ ని దూరం చేసినట్టే. అది ప్రొడ్యూసర్లు కూడా అంత అడుగుతారని నేను అనుకోను. ఎందుకంటే 450 మల్టీప్లెక్స్ ఇచ్చారు లాస్ట్ టైం, అదే చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ లో 307 రూపాయలు ఇచ్చారు, 307 350 అంతా ఇచ్చారు మల్టీప్లెక్స్ లో. సింగిల్ స్క్రీన్స్ 250 నుంచి 300 రూపాయల దాకా ఏదో ఇచ్చారు. ఇదే చాలా ఎక్కువ. మళ్ళా దీన్ని పెంచుకుంటూ వెళ్తే మాత్రం అంటే బాహుబలి కానీ ఇంకోటి కానీ ఇచ్చారు. వాటి మీద కంటెంట్ ఉంటే 1కి 5 సార్లు సినిమా చూస్తారు. కంటెంట్ లేకపోతే ఎవరు సినిమా చూడరు. మీరు ఎంత హైప్ తీసుకున్నా ఆ సినిమాని ఆ అభిమాని పిచ్చి, ఆ హీరో పిచ్చి కాబట్టి ఆ అభిమానులు సినిమా చూస్తారు తప్ప సాధారణ ప్రజలు జనాలు మనకు రావాలి అంటే మనం సాధారణంగా రేట్లు మిడిల్ క్లాస్ రేట్లు పెట్టాలి. ఇప్పుడు మిడ్నైట్స్ లో మీరు 2,000 పెడతాం, మేము 3,000 పెడతాం, మేము 4,000 పెడతాం, మేము బ్లాక్ మార్కెట్ అమ్ముతాం, మేము దళారులతో అమ్మిస్తాం అని అంటే మాత్రం అది 100% తప్పే. దాన్ని హీరో గారు ఖండించాలి, ప్రొడ్యూసర్లు ఖండించాలి. అందరూ కూడా ఫ్యాన్స్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత ఫ్యాన్సే మన ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళకు అందుబాటులో వచ్చే విధంగా టికెట్లు ఉండాలి తప్ప ఈ మధ్యవర్తి దళారులు ఎక్స్ట్రా రేట్లకు అమ్మి మన ఫ్యాన్స్ జోబీలు చిల్లులు పెట్టేటట్టు మాత్రం ఉండకూడదు. దయచేసి హీరోలు కూడా దాని మీద గట్టిగా ఒక ట్విట్టర్లో పెట్టి వాళ్ళకు కూడా అందరికీ కూడా గైడ్ లైన్స్ ఇవ్వండి. మీ ఫ్యాన్స్ కూడా మీరు ఆ మామూలుగా గవర్నమెంట్ ఏ రేట్ ఇచ్చిందో ఆ రేటుకి కొనండి. మన అభిమానులు మనం కాపాడుకునే వీళ్ళు మొత్తం 1కి 5 సార్లు సినిమా చూసేటట్టు అవుతుంది. కానీ లేదనుకుంటే ఒక షో సినిమా చూసేటప్పుడు వాళ్ళ జోబులు డబ్బులు అయిపోతాయి. కనుక ఇదంతా కూడా మనం అభిమానుల్ని కాపాడుకోవాలి. అభిమానం అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో, అభిమానులు కూడా అంతే. కాబట్టి నిర్మాతలు కూడా ఆలోచించి, నిర్మాత కూడా ఎంత రేటు పెడితే వాళ్ళకు కూడా పెద్ద బడ్జెట్ అయింది కాబట్టి ఎంత రేటు పెడితే వర్కౌట్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకొని పెట్టాలి. కనుక ఇవన్నీ కూడా మనం ఓన్లీ ఊహగానాలు మాట్లాడకూడదు, అఫీషియల్ గా అయితే లేదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. సార్, మరి ఇంత భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను మించి ఆ బడ్జెట్ ని రాబట్టగలదంటారా ప్రజల దగ్గర నుంచి? ఒకటి మాత్రం చెప్పగలం, వాళ్ళు ఏ రేటు పెడతారు ఏ రేటు పెట్టారో నాకు తెలియదు. కానీ ప్రపంచ రికార్డులో తెలుగు ఇండస్ట్రీ రికార్డులో కూడా హైయెస్ట్ కలెక్షన్స్ ప్రపంచ రికార్డు అని చెప్పారంటే తెలుగు ఇండస్ట్రీ రికార్డులో కలెక్షన్స్ లో రికార్డులు బద్దలు కొడుతుంది. ఎందుకంటే అంత వెయిటింగ్ ఉన్నారు జనాలు. ఈ సినిమా ఏంటి నాకు ఎలాగో హైప్ వచ్చిందో నాకైతే తెలియదు. కానీ ఒక్క షోకి 500 మంది కెపాసిటీ అయితే ఇస్ 10 to 20 times ఇస్ వెయిటింగ్ ఇన్ 1 థియేటర్. అంటే 11,000 స్క్రీన్లు వేస్తుంటే ఒక్కొక్క థియేటర్కి 20 టైమ్స్ వెయిటింగ్ ఉన్నారు ఎంక్వైరీస్. అంటే ఒక షోకి 10,000 మంది వెయిటింగ్ ఉన్నారు. 500 కెపాసిటీ అయితే ఈ 10,000 కెపాసిటీ అయితే 20,000 మంది వెయిటింగ్ ఉన్నారు ఒక షోకి, ఒక థియేటర్లో ఒక షోకి. అంటే మీరు మొత్తం 1 వీక్ ఫుల్ అయ్యే అవకాశాలు ఈ సినిమాకి మాత్రం ఉన్నాయి.
ఓపెన్ చేస్తే ఒక 1 వీక్ ఫుల్ అయిపోయే అవకాశం ఉన్నాయి. గవర్నమెంట్ ఏ రేట్ ఇస్తుందో ఆచితూచి రేట్ ఇవ్వాలి. పేద ప్రజల్ని, మిడిల్ క్లాస్ హైస్ట్ అందరినీ చూసుకొని ఆలోచించి ఇవ్వాలి. బడ్జెట్ కూడా ఎక్కువైంది కాబట్టి అన్ని తీసుకొని ఇటు ప్రజల్ని చూడాలి, ఇటు ప్రొడ్యూసర్ని చూడాలి, ఇటు డిస్ట్రిబ్యూటర్ని చూసి రేట్ ఇవ్వాలి. అటు ఫ్యాన్స్ ని కూడా చూసి హీరో గారు కూడా రేటు దగ్గరుండి పెట్టించి, ఆ ఫ్యాన్స్ అనేది మన ఆర్మీ అనేది మన 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 ఇది కాబట్టి దయచేసి వాళ్ళందరికీ కూడా చెప్తారు, ఫ్యాన్స్ అందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా హీరో గారు కూడా సహకరించి చేస్తారని నేను ఆశిస్తున్నాను. సార్ మరి అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ మధ్య కాలంలో గొడవలు జరిగాయి. ఈ సినిమా మీద దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందంటారా? మీరేమంటారు? నేను ఇంకొక మాట చెప్తా. మళ్ళా మొన్న అలీ గారి షోలో కానీ మళ్ళీ ఇంకోటి కానీ సో మెనీ షోస్ లో పాపం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అరవింద్ గారు చెప్పారు, మేమంతా ఒక్కటే, వాళ్ళంతా ఒక్కటే, హీరోలంతా ఫ్రెండ్సే, మీరు విడిపోవద్దు, మీరు కొట్టుకోవద్దు, మీరు తిట్టుకోవద్దు, మేమందరం కుటుంబము, మేమంతా ఒక్కటే అని చెప్తుంటే ఫ్యాన్స్ గా మేము విడిపోయి మేము తిట్టుకుంటాం కొట్టుకుంటాం అంటే మీ భార్య పిల్లలు మీకు రేపు మీ మీద ఏమైనా కేసు అయితే రేపు అవమానం పడేది మీ పిల్లలు, మీ అవమానం పడేది మీ భార్య, అవమానం పడేది మీ తల్లిదండ్రులు. ఒక్కసారి అర్థం చేసుకోండి. హీరో అభిమానం ఉండొచ్చు, మితిమీరిన అభిమానం ఉండకూడదు. దయచేసి ఆ అభిమానం మంచిగా ఉపయోగించండి, మంచి కార్యక్రమానికి ఉపయోగించండి. ఈ సినిమా మన హీరో సినిమా బాగా ఆడాలి, దేవరా కంటే పెద్ద హిట్ అవ్వాలి, ఆ సినిమా తర్వాత మనం గేమ్ చేంజర్ బాగా ఆడాలి అని మనం పోటీతత్వంకి వెళ్దాం తప్ప ఈ గొడవల రూపంగా ట్విట్టర్లో తిట్టుకోవడాలు అవి మాత్రం చేయకూడదు, అసభ్యకరంగా మాట్లాడకూడదు. దయచేసి మన హీరో గౌరవం ఎక్కడ తగ్గించకూడదు. ఏ హీరో అయినా ఇక్కడ హీరోలు అందరూ ఫ్రెండ్సే, హీరో కుటుంబాలు ఇప్పుడు విడిపోవు. ఆత్మ ప్రత్యాత్మ, చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు ఆత్మ ప్రత్యాత్మ. దయచేసి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క అభిప్రాయం కూడా ఉండొచ్చు. ఆ అభిప్రాయాలు వాళ్ళ మనసులో ఉంటాయి తప్ప సినీ అనేది సినిమా కులం, మనందరిది ఒకటే కులం ఒకటే మతం. దయచేసి నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే మానేయండి. కానీ దయచేసి ఇలాంటివి కానీ మీరు పెడితే మనకి ఒక ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు రేపొద్దు ఇబ్బంది పడతారని ఒక్కసారి ఆలోచించుకొని పెద్ద మనసు ఆలోచించుకోండి. హీరో ఎంత అభిమానమో మన కుటుంబం కూడా అంతే అభిమానం. మనకి ప్రతి అభిమానికి కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, దయచేసి ఆ అభిమానం మా అభిమానం మనసులో ఉంచుకున్నట్టు మనం కూడా రేపు ఎక్కడా కూడా మనకి చిన్నదేదో ఇప్పుడు మీరు ఏదో గొడవలు ఆడుకుంటారు, ఏ పోలీస్ కేసు అవుతుంది, మీ పిల్లలు స్కూల్ కాడికి వెళ్తే మీ నాన్న ఎలాగంటే ఎంత బాధ అనిపిస్తుంది, మీ భార్య ఎవరి కాడికి వెళ్తే మాట అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, అలాగే మీ తల్లిదండ్రులు ఎంత బాధ అనిపిస్తుంది. అంటే మనం వాళ్ళని బాధ పెట్టకూడదు, మన హీరోని బాధ పెట్టకూడదు. మనందరం ఫ్రెండ్స్గా ఫ్రెండ్లీ పోటీతత్వం చేయండి. మనం మంచి కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు రక్తదాన శిబిరం ఉంది, లేకపోతే ఇంకొక అన్నదానం ఉంది, లేకపోతే మనం లేని వాళ్ళు అది పోటీతత్వం చేద్దాం, అది బాగుంటుంది. కానీ ఇలా మీరు కొట్టుకోవడం తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం, నా రిక్వెస్ట్ కూడా. రైట్ సార్, ఈ అంశం మీద మాట్లాడినందుకు తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ.